అప్పులు తీసుకురావడం తప్ప అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ బిల్లులు ఆపేసి చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుసా. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయమంటారు. చాలామంది హాస్పిటల్కి వెళ్ళి చాలామంది చనిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేక రిటర్న్ అవుతున్నారు. చాలామంది బాధపడుతున్నారు. ఆ డబ్బులు కట్టడానికి లేవు. ఇక్కడ అమరావతికి ఇంత డెవలప్మెంట్కి అని చెప్పి పెడుతున్నారు తప్ప అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. ఆరోగ్యశ్రీ బిల్లు క్లియర్ చేస్తే అయిపోయాయి కదా. బాకీ ఉన్న బిల్లులన్నీ అవి చేయరు. మాకు దోచుకోవడానికి రాద్దా? అవి చేయము. అవి ఎందుకు చేస్తారు? అవి చేయము. మాకు కనపడవు, మాకు వినపడవు. అన్నీ మాకెందుకు? మా జోబులోకి ఎంత వచ్చింది, మాకెంత పోతుంది? అప్పులు చేస్తున్నారు, వీళ్ళు దోచుకుంటున్నారు కదా. జగన్ హయాంలో అప్పులు చేశారు. కరోనా టైంలో అయినా కూడా ఇన్కమ్ సోర్స్ లేకపోయినా ప్రజలకు అంత అనుకున్న టయానికి పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, విద్యార్థులకు ఫుడ్ కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, సచివాలయాలకు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ఏ లోటు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చేస్తున్నారు, అసలు ఘోరంగా చేస్తున్నారు. వీళ్ళు ఏం కావట్లేదు అసలు. అన్ని బ్లాక్ మార్కెట్. వాళ్ళ లంచం ఇవ్వు తీసుకో. కొన్ని చోట్ల సర్పంచ్ చెప్తే చేస్తున్నాను. సర్పంచ్ పదవి కాలం అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. సచివాలయాలు కానీ ఎక్కడన్నా కాదు, మా ఊర్లో నాయకులు చెప్పాలి, వాళ్ళ కమిషన్లు ఇవ్వాలి. అలా అయితే చేస్తాం, లేకపోతే లేదు. అంతకుమించి అయితే ఏం చేయట్లేదు. చెప్తున్నా కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం కన్ఫర్మ్. ఎందుకంటే వీళ్ళని అయితే ప్రజలు విసిగెత్తిపోయారు. చెత్తగా ఓడిస్తారు తెలుసా. పవన్ కళ్యాణ్ తప్పదు కదా, ఇంకా వాళ్ళకి భజన చేయడమే తప్ప వాళ్ళకి ఎందుకు భజన. సొంతంగా పార్టీ వీళ్ళు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తల అభిమానులు మా పవన్ సీఎం అనుకుంటారు. అతను సీఎం కాదు కదా, అసలు ఏం గెలవలేడు. ఎందుకంటే నెక్స్ట్ చంద్రబాబు పోతే లోకేష్ సీఎం పోస్టు. లోకేష్ పోయే కాలానికి వీడున్నాడు, వాళ్ళ మనవడు ఉన్నాడు, చంద్రబాబు మనవడు ఉన్నాడు. తరతరాలు వాళ్ళకే సేవ చేసుకుంటూ ఉంటాం. నాకేం లేదు, అవసరం లేదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు చెప్పిన స్క్రిప్ట్ ఇస్తే చాలా నేను చదువుతా అంటాడు అంతే. అంతకుమించి అయితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా మీరు? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంతే. జనసేన పార్టీ ఎందుకు తప్ప చేయండి. మా ఎమ్మెల్యే మా వాళ్ళు ఏమన్నా చేస్తారు, కడుపులోనే చేస్తారు, ఏమన్నా చేస్తారు. అది చెప్తున్నా, నాయకుడు అలాగే చెప్తున్నాడు. మా వాళ్ళు ఏం చేసినా నాకు కనపడి వినపడు. అదే వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ, ఎక్స్ఎమ్మెల్యే ఎవరైనా చేసి ఉంటే దాన్ని ఎలా పరిగణిస్తాడంటే అలా పరిగణిస్తాడు. ఒక 4-5 రోజులు అదే న్యూస్ ఛానల్లో అదే పనిగా ప్రెస్ మీట్లు పెడతాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కదా, కనపడవు అవన్నీ. ఆల్రెడీ భయం పుట్టుకుంది. వస్తే దూరి కొడతారు, ఏం చేస్తారో భయం. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడరు. ఎందుకంటే ధైర్యం, తప్పు చేయడం ధైర్యం. ఏదానికైనా సిద్ధం. వీళ్ళ మాదిరి పేటీఎం బ్యాచ్ కాదు. వైసీపీ కార్యకర్తలు ఏదానికైనా సిద్ధం. వాళ్ళు ఎక్కడుంటారో అండర్ గ్రౌండే అండి. చెప్తున్నా, నెక్స్ట్ అండర్ గ్రౌండే వాళ్ళంతా. ఘోరంగా ఉందన్న. టీడీపీ వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప అంతే. అంతకుముందు అసలు ఏం లేదు. మొన్న తిరుపతి వెళ్ళా, అక్కడ ఇంకా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అసలు. డబ్బులు బ్లాక్లో అమ్ముకోవడం. ఒకతను అన్నాడు, మీకు వీఐపీ దర్శనం కావాలా, 8,500 ఇచ్చేయండి, పర్సెంట్ పంపించేస్తాను, 1 అవర్లో దర్శనం చేసుకొని బయటకు వస్తా అన్నాడు. వచ్చి అన్ని బ్లాక్. వైసీపీ గవర్నమెంట్లో ఇవేం లేవు. అతను డైరెక్ట్ చెప్తున్నాడు, 8,500 ఇచ్చేయండి, 9,000 ఇచ్చేయండి, నేను లోపలికి తీసుకెళ్తా డైరెక్ట్ అదే అంటున్నాడు. ఆ ఎంప్లాయీ ఏమో తెలియదు అతను. నేను వెయిట్ చేస్తుంటే 8,500 ఇచ్చేయండి, తీసుకెళ్తా, ఒకరికి దర్శనం చేయించి ఇస్తాను అంటున్నాడు. దరిద్రంగా ఉందన్న. కమిషన్ల పాలన, దోచుకోవడం, ఎక్కడెక్కడ దోచుకుంటున్నారో అంతే.